కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ అనంతరం పావని అనే మహిళ మృతి చెందడంతో ఆమె బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళా మృతికి వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపించారు. పావనికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించిన అనంతరం కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే తమకు మాత్రం అసలు విషయాన్ని సరిగా చెప్పలేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పావని ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహానికి గురైన కొందరు బంధువులు ఆసుపత్రిలోని కంప్యూటర్తో పాటు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతురాలు పావనికి 2 కుమార్తెలు ఉన్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మానవతా దృక్పథంతో చిన్నారులకు ఆర్థిక సాయం అందిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.